తెలుగు వన్ అగ్రి ఛానల్కి నమస్కారం అండి. నా పేరు అరుణ, మాది మార్కాపురం డిస్ట్రిక్ట్ ఎర్రగొండపాలెం. ఇక్కడ మనము మునగ తోట గురించి, మునగాకు తోటలో ఎందుకు వేసుకోవాలి, మునగనే ఎందుకు నేను ఎంచుకోవడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మీతో పంచుకుంటాము. మనతో పాటు మన శరత్ గారు, యాంకర్ గారు ఉన్నారు. మీకు అన్నీ కూడా ఆయన డీటెయిల్గా మీరు అడగలేని క్వశ్చన్స్ కూడా ఆయన అడుగుతారు. మీరు చూసినట్టుగా ఆయన మీకు తరపున ఈరోజు మీకు మంచి విషయాలు చేరవేయటానికి ఆయన అంత దూరం నుంచి మన దగ్గరికి వచ్చారు. మీకు చూడలేని చాలామంది ఉంటారు, చూడాలని ఉందండి అని చాలామంది అడుగుతున్నారు. మీకు అందరికి కూడా ఆయన ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, మునగతో ఎలా పండిస్తున్నారు అన్నీ కూడా ఆయన మీకు వివరంగా తెలియజేస్తారు. వెల్కమ్ టు గ్రీన్ ఆల్కమీ అండి. ఇది మన లోగో, ఇది మన కంపెనీ అండి. కంపెనీ వచ్చేసరికి అక్కడ ఉంది, అది జస్ట్ ఒక 50 feet అండి. వెళ్దాము. ఇది మెయిన్ రోడ్ అండి, ఇది మన కంపెనీ. అక్కడ కనిపించేది మన కంపెనీ. వెల్కమ్. సో ఇప్పుడు ఇది హైదరాబాద్ నుంచి మనం మార్కాపూర్ వెళ్ళే రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి రోడ్డు నుంచి 100 అడుగులు వేస్తే మనకి గ్రీన్ ఆల్కమీ కంపెనీ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి మునగాకు గురించి అంటే మన అందరికీ తెలిసిందే, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. మనకి చాలా వరకు మన ఆహారంలో కనుక మునగని కనుక యాడ్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం మన జీవితం కూడా, మన లైఫ్ కూడా కొంచెం వాల్యూ యాడెడ్ అయిపోతుందని మేడం కూడా చెప్పడం జరిగిందనమాట. మన ఎనర్జీ కూడా బూస్ట్ అవుతుందని కూడా చాలామంది చెప్తుంటారు. కానీ అలాంటి మునగాకుని మనకి ఎక్కడ దొరుకుతుంది, మంచి ఫామ్లో ఎలా ఉంటుంది, అసలు మునగాకుని మనం ఇన్ని రకాలుగా వాడుకోవచ్చానని మేడంని కలిసిన తర్వాత నాకు తెలిసిందనమాట. ఇప్పుడు మీ అందరికి కూడా చూపించేస్తాను. లోపలికి వెళ్ళి అసలు మునగాకుతో ఇన్ని చేసుకోవచ్చా, చాలామందికి ఏంటంటే తినాలని ఉంటుంది కానీ మంచి ప్రోడక్ట్స్ దొరకవు. సో మీ అందరి కోసం అలాంటి మంచి ప్రోడక్ట్ నేను ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నాను. సో మీరు వెబ్సైట్లో అయినా, నంబర్తో అయినా, ఎలా అయినా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఎలాగో మాది మార్కాపురే కాబట్టి నేను చెప్తున్నాను, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మార్కాపుర్ అయినా, ఎర్రగొండపాలెం అయినా, గిద్దలూరు అయినా, దోర్నాలైనా, ఇంకా ఇటు పక్క చూసుకుంటే దర్శి, కనిగిరి, పొదిలి, ఈ ఏరియాస్ వాళ్ళందరికీ కూడా చాలా అవైలబిలిటీలో ఉంటుంది. మీరు ఒకవేళ వచ్చి చూసుకొని కొనాలనుకుంటే కూడా ఆల్వేస్ మేడంకి ఒక ఫోన్ చేసి మీరు రావచ్చు. మీరు వచ్చి కంపెనీ కూడా విజిట్ చేయొచ్చు. చూసిన తర్వాత మీరు ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. మాకు ఒకసారి మునగ లడ్డు ఎలా తయారు చేస్తారు, ఏంటి అసలు ఆ ప్రాసెస్ అంతా ఒకసారి చెప్తారా? అది లడ్డు అక్కడ మట్టి కుండల్లో వేయించాము. మట్టి కుండల్లో వేసిన తర్వాత ఆ బుట్టల్లో వేసి ఆరబెట్టుకుంటాము. ఆరబెట్టిన తర్వాత వాటిని రోట్లో వేసి మనం దంచుతాము. ఆ దంచేటప్పుడే మనకు అందులో ఉన్న ఆయిల్స్ బయటకు వస్తుంటాయి. ఆ నువ్వుల్లో కానీ, గుమ్మడి గింజల్లో కానీ, ప్రతి షీడ్లో ఉన్న ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. అలా మనం దంచుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తక్కువ అయినప్పుడు లైట్గా నెయ్యి కలుపుతాం. చాలా ఎంతంటే కిలోకి ఒక 100 గ్రామ్ నెయ్యి వరకు పడుతుంది. ఆల్రెడీ సీడ్లో ఉన్న నెయ్యి మనకు సరిపోతుంది. దానికోసం కొంచెం తాటి బెల్లం వేస్తాం. చాలా తక్కువ తాటి బెల్లం ఉంటుంది. తాటి బెల్లం వేస్తాం. కొంతమంది షుగర్ పేషెంట్లు తాటి బెల్లం కూడా వద్దంటే స్టీవియా కలపడానికి రెడీ ఉన్నాం. వాళ్ళు మా షుగర్ పేషెంట్లకు కూడా ప్రోటీన్ ఫుడ్ కదా ఇది తినాలనుకుంటున్నాం అన్న వాళ్ళకి, వాళ్ళు ప్రత్యేకించి షుగర్ పేషెంట్లు అని చెప్తే నేను స్టీవియా కలిపి పంపిస్తున్నాను. తర్వాత ఇది ఆ దంచిన తర్వాత మనం ప్లేట్లో తీసుకొని అప్పుడు మునగాకు పౌడర్ని మిక్స్ చేస్తాము. మునగాకు పౌడర్ని కలిపి ఇలా ఉండలు చేసేసి ఇలా కస్టమర్కి మనం అందిస్తాము. ఎక్కడ కూడా ఒకదాని పాయిల్స్ లో మనం పాయిల్ సెట్లు మనం అవునండి. ఇది ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. ఇది ఒకసారి టేస్ట్ చూడండి సార్. స్వీట్నెస్ లేదు, చాలా బాగుంది లడ్డు. చాలా మంది మునగాకు అంటే కొంచెం చేదు ఉంటది అని అంటారు, నాకు అసలు చేదు అనిపించట్లేదు. అసలు ఒరిజినల్ లీఫ్ తో చేసిన పౌడర్ చేదు ఉండదు సార్. మనం ఏదైనా కొమ్మలు రెమ్మలు కలిపితేనే అందులో చేదు వస్తుంది. అది టోటల్ గా పండించే ప్రాసెస్ లో కూడా మనం కెమికల్స్ వేసి పండించిన, మనం మరేసే విధానంలో కానీ, పండించే విధానంలో కానీ, డ్రైయింగ్ విధానంలో కానీ, టోటల్ ప్రాసెస్ విధానంలో తేడా ఉంటేనే మనకు చేదు వస్తుంది. కానీ ఒరిజినల్ మునగాకు బాగుంటుంది. ఇప్పుడు లడ్లు తిన్నారు ఎంత బాగుంది. ఇలాగే చపాతి, దోశలు ఏది తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలకి డబ్బాల్లో ఏదో పొడ్లు అవన్నీ ఇచ్చేకంటే మంచి లడ్లు హెల్తీ స్నాక్స్ సార్. ఒక 2 లడ్లు తిన్నారంటే పిల్లలు హాయిగా ఆడుకొని వస్తారు ఇంటికి. ఎనర్జీగా కూడా ఉంటుంది. నేను గమనించిన పర్సనల్ గా ఒక 2 లడ్లు తిన్న తర్వాత నాకు చాలా సేపు ఎనర్జీగా ఉంటుంది. ఇప్పుడు మునగ తాటల్లో ఫీల్డ్ విజిటింగ్కి వెళ్తాను ఈవినింగ్. నేను ఒక 2 లడ్లు తిని వెళ్ళానంటే మొత్తం పొలం అంతా విజిటింగ్ చేసుకుని వస్తాను. అంత ఎనర్జెటిక్ గా ఉంటుంది. నేను స్వయంగా చూసి చెప్తున్నాను. ఇంకోటి నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా నాకు తెలిసి ప్రోటీన్ సోర్స్ కావాలంటే కూడా ఇది చాలా. ఇప్పుడు నాన్ వెజ్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది కానీ అది తినొద్దని చెప్పాం. కానీ అది టేస్ట్ పరంగా బాగున్నప్పటికీ దాంట్లో మనకి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఫ్యాట్ వస్తుంది. దాని కారణంగా చాలా మంది ఇప్పుడు నాన్ వెజ్ తింటే టేస్ట్ బాగుంటుంది, తింటున్నాం బాగుంది, దానివల్ల మనకి కొలెస్ట్రాల్ రావడము,
లావు కావడము ఫ్యాట్ రావడం జరుగుతూ ఉంది. దీంట్లో ఈ సీడ్స్ ద్వారా ఏంటంటే కంప్లీట్గా ఎక్కడ ఫ్యాట్ రాకుండా ప్రోటీన్ అందుతుంది. మీకు ఇప్పటివరకు లడ్డూలు తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది మీకు? చాలా బాగా సార్, ఎంత బాగుంది అని. ఇప్పుడు లడ్లు ఫస్ట్ 24 లడ్లు ప్యాక్ చేసుకుంటారు, ఇప్పుడు 90 లడ్లు కేజీల లెక్కకి వెళ్ళిపోతున్నారు. ఇంకా కౌంట్ కాదు, మాకు 2 కేజీలు 3 కేజీలు ఇవ్వండి అని. ఇప్పుడు సపోజ్ 1 కేజీ లడ్డు తీసుకుంటే మాక్సిమం కేజీ నాన్ వెజ్ తో సమానమైంది అది. కానీ నాన్ వెజ్ లో ఉన్న ప్రోటీన్ కంటే సీడ్స్ లో ఉన్న ప్రోటీన్ ది బెస్ట్ ప్రోటీన్ అనేది వాళ్ళ కాన్ఫిడెంట్ అనమాట. అందుకని చెప్పి మనం ఎలాగూ నాన్ వెజ్ తింటున్నాము, అది బదులు ఈ లడ్లు తినేది బెటర్ కదా అనేది వాళ్ళు చెప్తున్నారు మాతోటి. మాకు రెగ్యులర్గా పంపిస్తూ ఉండాలి, మీరు చాలా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇప్పుడు ఎట్లాగో ప్రోటీన్ కోసం ఏదో తింటున్నాము, అదేదో ఈ నట్స్ ద్వారా ఇంత టేస్ట్గా, అందులో మురింగా పౌడర్ ఉంటుంది, మంచి అసలు టేస్ట్ పరంగా ముందు తినడానికి బాగా అనుకూలం. ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనం నానబెట్టుకొని ఈ 3 లడ్లు తినే ప్లేస్ లో ఒక 50 గ్రాములు 70 గ్రాముల సీడ్స్ మనం తినొచ్చు. కానీ చాలా టైం పడుతుంది మనకి. ప్రతి ఒక్కరు మన ఉరుకులు పరుగుల జీవితంలో ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే 3 లడ్లు తీసుకుపోవడానికి ఈజీగా ఉంది, తినడానికి టేస్ట్గా ఉంది. అందులో మురింగ పౌడర్ వల్ల ఎక్స్ట్రా న్యూట్రిషన్ అందుతుంది. న్యూట్రిషన్ ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, ఎనర్జీ బూస్టింగ్ చేస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా వస్తుంది. అవునండి, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ మీరు డెఫినెట్లీ ఆర్డర్ చేసుకోవాలంటే నేను కింద వెబ్సైట్ మెన్షన్ చేస్తాను, కింద నంబర్ కూడా మెన్షన్ చేస్తాను, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది. డెఫినెట్లీ మీరు ఆర్డర్ చేసుకోండి. ఒక్కసారి తిన్నారంటే మాత్రం డెఫినెట్లీ మళ్ళీ మీరు ఆర్డర్ చేసుకుంటారు. ఇది మన పౌడర్ మిషన్. ఇది పౌడర్ వేసుకుంటే ఇది పల్వలైజర్. ఇది ఏంటంటే ఎక్కడ వేడి రాకూడదు, మెషిన్ అనేది వేడి రాకూడదు. మనం మునగాకు పౌడరు పండించేటప్పుడు ఎంత తాజాగా పండిస్తామో, డ్రై చేసేటప్పుడు ఎలా డ్రై చేస్తామో కడిగి నీట్గా, పౌడర్ మిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా కోల్డ్ పల్వరైజర్స్లో ఇంపాక్ట్ పల్వరైజర్స్ అంటారు, ఇట్లాంటి వీటి ద్వారానే మనము ఎక్కడ వేడి రాకుండా మనం పౌడర్ తయారు చేయాలి. ఇలా తయారు చేసుకుని ఇక్కడ సిఫ్టర్లో జల్లెడ పట్టుకుంటాం. సో ఇక్కడికి జల్లెడ పట్టేసుకోవాలి. ఇది లైనర్ ఉంటుంది, లైనర్ లో మనం క్లోజ్ చేయాలి దీన్ని ఏమంటే. ఇప్పుడు దీన్ని మనం ప్యాకింగ్ చేస్తాం. ఓకే. సో ఇంత ఫైన్ క్వాలిటీ చేయాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. అవును. దీన్ని ఎమ్మటే లైనర్ పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. లైనర్ లేకుండా పెట్టుకోవాలి. ఇవి ఎంత కేజీ బస్తాలు ఉంటాయా? ఇది 25 కేజీ బ్యాగ్. 25 కేజీ బ్యాగ్స్. ఓకే. ఇదంతా కూడా పౌడర్ తయారు చేసింది. ఇది వేరే వాళ్ళు 5 టన్నులు అడిగారు. 5 టన్నులు? 5 టన్నుల కోసం తయారు చేస్తాం పౌడర్. ఇది అది వచ్చేసరికి లీఫ్, ఇది వచ్చేసరికి పౌడర్. మనకి ఇది పౌడర్ రెడీ. సో మీరు ఎవరైనా ఆర్డర్ ని బట్టి ఆ లీఫ్ మీరు పౌడర్ గా కన్వర్ట్ చేసుకొని పౌడర్ చేసేస్తాం. సో వాళ్ళ ముందే మీరు చేసేయడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా కస్టమర్ అడుగు ఒక మనిషిని పెట్టుకోతే మనం రెడీ చేసి వాళ్ళకి ఏ క్వాలిటీ చూపించామో మనం ఆ క్వాలిటీ మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఈ లీఫ్ కూడా ఇలా లైనర్ బ్యాగ్స్ ఇలా క్లోజ్ చేసేయాలి, ఎక్కడ గాలి పోకుండా. ఎండిన తర్వాత దాన్ని భద్రపరచుకోవటం కూడా చాలా కష్టం, చాలా జాగ్రత్త పెట్టాలి, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. లోపల లైనర్ లో క్లోజ్ చేసాము, పైన ఇది కూడా క్లోజ్ చేసాము. ఇవన్నీ కూడా ఎండిన, ఇది మనకు 1 year వరకు ఉంటుంది. కానీ మనం సరిగా దాన్ని క్లోజ్ చేయకపోతే గాలి జ్వరబడి మళ్ళీ పాడైపోతుంది. గాలి వెళ్ళకుండా నీట్ గా ఉండాలి. ప్రతి దాంట్లో లైనర్ ఉంది మనకి. మునక్కాయలు తీస్తాం కదా, వీటిని ఈ కాయలు మన నాటుకాయలు అంటే మీకు చూపించడం కోసం వీళ్ళు తెచ్చారు. మన పెద్ద పెద్ద కాయలు కాయవు, చిన్నగా ఉంటాయి. మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్మితే నేను ఇవి చిన్నగా ఉన్నాయి, పోవట్లేదమ్మా, ఎవరు కొనట్లేదమ్మా, నాటుకాయలు కదా. కానీ రుచి చూసిన వాళ్ళు పొలానికి వచ్చి తెంపుకుంటారు బాగుంటాయని. ఈ రుచి తెలియని వాళ్ళు ఏంటంటే అందుకని చెప్పేసి నేను ఇట్లా కాదని చెప్పేసి ఆయిల్కి వెళ్ళిపోయాను. ఇలా మురింగా ఆయిల్ తీస్తాను. ఈ పప్పును ఇసురాలతో ఇసురుతాము. ఇసురినప్పుడు ఇట్లా పప్పులు వస్తాయి. సన్ఫ్లవర్ మనకి పుమ్కిన్ సీడ్స్ 7 వస్తాయి, అట్లా ఇవి కూడా పప్పులు వస్తాయి. దీన్ని గానుగలో పోసి ఆయిల్ ఆడిస్తాం మనం. సో దీని తర్వాత ప్రాసెస్ ఉంటుంది ఆయిల్ రావడానికి. సో మీరు ఆయిల్ అనేది ఇలా ప్యాక్ చేస్తాం, ఇలా బాయిల్ చేసి పంపిస్తాం. ఇట్లా కొన్ని చుక్కలు మనం నైట్ తాగితే మంచిది. డైరెక్ట్ తాగేయచ్చు ఏం కదా? ఓకే. వాటర్లో కలుపుకుంటాను నేను మామూలుగా. మళ్ళీ దీన్ని కొన్ని చుక్కలు ఫేస్కి పెట్టుకుంటారు, ఎక్కువ కాదు. స్నానం చేసిన తర్వాత చాలా లైట్గా చుక్కలు పెట్టి ఫేస్కి వాడచ్చు. దీన్ని హెయిర్కి కూడా వాడచ్చు. హెయిర్ చాలా తక్కువ పెట్టుకోవచ్చు, హెయిర్కి పెట్టుకోవచ్చు. అంటే మంచి చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ కూడా కరెంట్లో పెట్టి దీన్ని కాల్చట్లేదు, ఇసురాయి పెట్టి ఇసురుతా ఉన్నాము.
పప్పులను తీసుకెళ్ళి గానుగులు ఆడిస్తున్నాము. ఓకే. ఆ గానుగులు ఆడించడం వల్ల మనకి బాగా రుచిగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది కుకింగ్ ఆయిల్ గా కూడా వాడచ్చు. కుకింగ్ ఆయిల్ డ్రెస్సింగ్ అది మనకి ఏదైనా తినేటప్పుడు కొన్ని డ్రాప్స్ ఒక టోటల్గా ఒక 30 ఏజ్ దాటినందుకు ఒక పావు స్పూన్ సరిపోతుంది. మన పిల్లర్స్తో వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా దీంట్లోంచి డ్రాప్స్ వస్తాయి, డ్రాప్స్ వేసుకోవచ్చు. నా మటుకు నేనైతే ఒక 10-20 డ్రాప్స్ ఒక పావు స్పూను వాటర్లో వేసుకొని తాగేస్తాను. లేదంటే ముందు అది తీసేసుకొని తర్వాత వాటర్ తీసుకొని ఎక్కువ వాటర్లో కలుపుకుంటే మనకు బాగా pH లెవెల్స్ మెయింటైన్ అవుతాయి బాడీలో. ఇప్పుడు ఇక్కడ మునగాకు పొడైనా మునగాకు నుంచి వచ్చిన లడ్లు అయినా లేదంటే ఈ ఆయిల్ అయినా ఇంకా ఇక్కడ వచ్చే ప్రోడక్ట్స్ అనేది కూడా చాలా మంది ఏంటంటే వాళ్ళు రేట్స్ గురించి అడుగుతుంటారు. జనరల్లీ మనం ఏదైనా వీడియోస్ చేసినప్పుడు రేట్స్ అడుగుతారు. సో వెబ్సైట్ లో మనకి ప్రైజెస్ ఉంటాయి కాబట్టి నార్మల్ గా ఇక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ప్రైజెస్ గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఈ ఆగస్టు 2026 ఈ రేట్ల ప్రకారం అయితే ప్రజెంట్ ఉన్న రేట్ అయితే మురింగ్ ఆయిల్ వచ్చేసరికి 200 ml వచ్చేసరికి 1000 రూపీస్ ఉంటుందండి. లడ్డు వచ్చేసరికి 24 కౌంట్ తోటి చేస్తే 24 కౌంట్ వచ్చేసరికి 600 ఉంటుంది. 36 కౌంట్ అయితే 900 ఉంటుంది. అదే కిలో లెక్క అయితే కిలో లడ్డు 1500 ఉంటుంది. హాఫ్ కిలో లడ్డు వచ్చేసరికి 750 ఉంటుంది. ఒక కిలో లడ్డు 1500 అంటే కేజీ ప్రోటీన్. ఇది ఇంకా ఫుల్ ప్రోటీన్ ఉంటుంది. ఇందులో వేస్టేజ్ అనేది ఉండదు, మొత్తం తింటాము. ఇది హెల్దీ ఫ్యాట్. దానివల్ల కస్టమర్ బాగా ఇష్టపడుతున్నారు. మురింగా పౌడర్ ఈ రోజు ఆగస్టు 2026 రేట్లో ఇప్పుడైతే మనం 1000 రూపాయలకు అమ్ముతా ఉన్నాము. ఫ్లవర్ పౌడర్ అయితే మనము 2000కి అమ్ముతున్నాము. ఫ్లవర్ పౌడరు ఇంకా కస్టమర్కి నేను కొంత అందిలేకపోతున్నాను. నాకు వచ్చిన పూతకి నాకు వచ్చిన ఆర్డర్కి నేను అందిలేకపోతున్నాను. ఇంకొక 2-3 నెలల్లో నేను రెక్టిఫై చేసుకుంటాను. ఫుల్ అంటే నేను ఇంత ఫ్లవర్ పౌడర్కి ఇంత డిమాండ్ అనుకోలేదు. వాళ్ళ డిమాండ్ వచ్చినప్పుడు మనకు పోతా రాదు కదా సార్. ఒక 2-3 నెలల్లో మనం ఇది రెడీ చేసుకుంటాం. కొంతమంది వెయిటింగ్ చేసి కొనుక్కుంటున్నారు. కొంతమంది సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మళ్ళీ ఆర్డర్ పెడతామంటున్నారు. ఫ్లవర్ పౌడర్ అయితే ప్రజెంట్ ఈ రోజు ఉన్న రేట్ అయితే మనం 2000కి అమ్ముతున్నాము. పౌడర్ అయితే 1000 రూపాయలకు అమ్ముతా ఉన్నాము. దీంట్లో ఆ వేస్టేజ్ వస్తుంది మనకి, ఏదైతే మనం జల్లెడ పట్టినప్పుడు వేస్టేజ్ వస్తుందో అది మినరల్ మిక్స్గా పశువుల దానాకు అమ్ముతా ఉన్నాం. అది వచ్చేసరికి 250గా మనము అమ్ముతా ఉన్నాము. అది చేపల చెరువులలో కానీ రకరకాల యానిమల్ ఫీడ్కి తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఇదంతా కూడా మీరు చాలా ఫైన్గా ఎండబెట్టుకొని ప్రాసెస్ అంతా చేయడం వల్ల ఇంత నీట్గా వస్తుందేమో నాకు తెలుసు. అంటే మీరు దగ్గర నుండి చూసుకుంటారు కంపల్సరీ. ఇది తల్లి పిల్లల బంధం అండి. మీరు ఎన్నేం చెప్పండి, మునగాకును సాకాలనుకునేటోళ్ళు తల్లి పిల్ల బంధం. ఒక తల్లి పిల్లను కాపాడుకునేది తండ్రి కాపాడని కాదు, తల్లి తర్వాతనే ఆ బంధం ఉంటేనే మునగాకు పౌడర్ని ఫ్యాషన్గా చేయాలి. ఇది బిజినెస్ కోసం, బిజినెస్ ఉంది కాదనట్లేదు, బిజినెస్ చేస్తూ ఇష్టంగా అది మన పనులేక రావచ్చు రేపు పొద్దున్న అలా ఇలా చేసి. అందుకని అది మనం ఎంత మనం ఏది తింటున్నామో అదే మనం కస్టమర్తో చిత్తశుద్ధితో తయారు చేస్తేనే మనకి ఇంత క్వాలిటీని మనం తేగలుగుతాము. మనం ఒక చోట ఉండి మనం హైదరాబాద్లో జాబ్ చేసుకుంటాం, ఇంకొక చోట వ్యాపారం చేసుకుంటే ఇక్కడ వాళ్ళకి తెలియకొని చేయొచ్చు. అక్కడ వాళ్ళు మనకు ఉద్దేశపూర్వకంగా జరగకపోయినా ఏదైనా నష్టం జరగవచ్చు. మనం యూనిట్లోనే ఉండాలి, దగ్గర ఉండాలి, ఫ్యాషన్గా చేసుకోవాలి. దీన్ని ఒక డెడికేషన్ ఉంటేనే మనకి ఇంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది. ఒక్కసారి మీ ప్యాకేజింగ్ అదంతా కూడా చూపిస్తారా మామ? ఇది ప్యాకేజ్ అయిపోయిన తర్వాత కస్టమర్కి వెళ్తుంది. ఈ లడ్డు బాక్స్ మొత్తం ఇలా ఇట్లా జాగ్రత్త, ఇది లడ్లోకి వెళ్ళేదానికి ఇలా పెడతాము. అంటే ఈ లడ్లోనే ఆటోమేటిక్ గా మనకి తెలిసిపోతుంది. జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు కస్టమర్ కూడా మనకి జాగ్రత్తగా. ఇవన్నీ లడ్డు బాక్స్ అండి. ఇవి వచ్చేసరికి మురింగా పౌడర్. సో ఇలా ప్యాక్ చేస్తారు మీరు? ఓకే. సో అసలు యాక్చువల్లీ ఇదంతా చూసినప్పుడు నాకు అనిపించింది మ్యామ్, ప్యాకింగ్ మాత్రం చాలా ప్లాన్ చేశారనిపించింది. ప్యాకింగ్కి అసలు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. మామూలు మనం సూపర్ మార్కెట్స్ అలా కొంచెం కార్పొరేట్ కంపెనీ ప్యాకింగ్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇవి 2 లడ్డు ప్యాకింగ్ అనమాట. ప్రెజెంట్ అవైలబుల్ ఇది ఇంతవరకు నేను చేయగలుగుతున్నాను. ఇంకా మంచి ప్యాకింగ్ కోసం ట్రై చేస్తున్నాను. హైదరాబాద్ అటన్నా వెళ్ళి చూద్దామంటే యూనిట్ లో టైం సరిపోతుంది, యూనిట్ లో లేకపోతే అవ్వట్లేదు. ఇప్పుడు ఎన్ని లడ్డులు పడతాయండి దీంట్లో? ఇది 12, ఇది 24 లడ్లు పడుతున్నాయండి. ఇవేమో ప్యాకింగ్. ఇది దీంట్లో ప్యాకింగ్. ఇది మన లోగో. ఇది దీని వెనకాల దీని యొక్క యూజ్ అండ్ బెనిఫిట్స్ రాసాము, దాన్ని ఎలా యూసేజ్ ఎలా చేయాలని రాసాము, ఎక్స్పైరీ డేటు, కస్టమర్ కేర్ నా నెంబర్ రాసాము. ఇది కూడా ఎక్కడ సీల్ పోతే మంది కాదు, సీల్ తీసేస్తే నాది కాదు. ఇది సీల్ వేసేసినాము. కస్టమర్ కూడా ఈ మధ్య అడుగుతున్నారు, నీ ఫోటో వేయమ్మా, గ్రీన్ ప్యాకెట్లు చూసి మోసపోతున్నాం అంటున్నారు. నీ ఫోటో వేయండి ఈసారి మీ లోగో మీద అని కస్టమర్లు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. అంటే ఇలాగే గ్రీన్ ప్యాకెట్లు తెలియక తీసుకున్నాము, ఆ పౌడర్ ఎర్రగా వచ్చిందని చాలా మంది
రిక్వెస్ట్ పెడుతున్నారు. నెక్స్ట్ ఆల్రెడీ నేను 50,000 ప్యాకెట్లు తయారు చేస్తున్నాను. నెక్స్ట్ ప్యాకెట్స్కి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నీ ఫోటో పెట్టమ్మా. చాలా మంది ఫోన్ చేసినప్పుడు చాలా మంది ఆ సలహా ఇచ్చారు. అది కూడా నేను రెక్టిఫై చేస్తాను. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంక ఈ కవర్లు మళ్ళీ వేస్ట్ చేసుకోకు. నెక్స్ట్ అలా ఇది చేస్తాను. కారం పొడి ప్యాకెట్, ఇది మురింగా కారప్పొడి, ఇది మురింగా లీఫ్ పౌడర్, ఇది మురింగా డ్రై సీడ్స్ లడ్డు. లడ్డూలు. ఓకే. ఇట్లా టోటల్ గా మురింగాలోంచి మనం సీడ్ ఆయిల్ ఒకటి. ప్యాకింగ్ గురించి అసలు మీకు ఎలా, అంటే ఎవరు ఇచ్చారు ప్యాకింగ్ ఈ ఐడియా ఇలా ప్యాక్ చేయాలి? కస్టమర్సే సార్. ఈ ప్యాకింగ్ గురించి అంతా నేను ఫస్ట్ ఇట్లాంటి గోల్డ్ ప్యాకెట్లలో మునగాకు పౌడర్ పంపించాను. ఓకే. బెనిఫిట్స్ రాయండి, యూసేజ్ రాయండి అంటే అట్లా కొంచెం కొంచెం రెక్టిఫై చేసుకుంటే ఇప్పుడు టోటల్ గా మనకి 4th ఇయర్ మనం ఇట్లా పౌడర్ తయారు చేయటము. ఈ క్రమంలో నాకు కస్టమర్ మనకు మన బ్రాండ్ గురించి నాకంటే ఎక్కువ ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేడం అసలు మీ పౌడర్ అనే మాట నా కస్టమర్స్కి ఎవరు కాదు, మన పౌడర్ అని అంటారు. నేను అది ఎక్కువ ఆ మాట నేను ఎక్కువ ఇష్టపడతాను. వాళ్ళు ఫోన్ చేసి మేడం మన పౌడరు అంటారు వాళ్ళు. అది నేను ఇట్లా పడుకుంటున్నా కానీ చెవులలో తిరుగుతూ ఉంటుంది. చాలా మందితో మాట్లాడతా కదా సాయంత్రం, ఒక మినిమం ఒక 50 మెంబర్స్ 50 మందితో మాట్లాడుతుంటే మన పౌడర్ అంటారు. అది నిజంగా వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారా మన పౌడర్ అని అంటున్నారంటే ఆటోమేటిక్ ఇది వాళ్ళ బ్రాండ్ లాగా ఓన్ చేసుకున్నారు. ఇంకోటి క్వాంటిటీ ఎలా మెన్షన్ చేస్తారు అంటే ఏమేమి? ఇది కస్టమరు నేను ఫస్ట్ 1/2 కిలో ప్యాకెట్లు పంపించాను. ఎందుకమ్మా ఎటు మనం ఎక్కువ తింటున్నాం కదా అని చెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మనం 1/2 కిలో ప్యాకెట్లు పెట్టాము. 1/2 కేజీ కారపొడి మాత్రం 1/2 కేజీ ఉంచమని చెప్పారు. ప్రతిది కూడా మాక్సిమం అంటే మొత్తం వాళ్ళు చెప్పినట్టే అని కాదు కానీ 80% కస్టమర్ ఒక ఆలోచన పెట్టుకొని నేను ముందుకు వెళ్ళిపోయాను. ఫస్ట్ లడ్లు మామూలుగా పంపించాను. మేడం మన లడ్లన్నీ ముద్దలైనాయి, పగిలిపోయినాయి, మన లడ్లను ఇలా కాదని ఒక కస్టమర్ ఇట్లా ఉంటుందని చెప్పారు. ఎమ్మటే నేను తీసుకొని మార్చేసాను. ఎమ్మటే ఇప్పుడు లడ్డూలు అనేది ఇలా పెడుతున్నాను. ఏం కాకుండా ఉంటాయి. ఏం కాకుండా తిన్నోళ్ళు టేస్ట్ ప్రకారం నేను మన దాంట్లో వేసిన మన తాటి బెల్లం సరిపోయిందని నేను ఫీడ్బ్యాక్ కాల్ తీసుకుంటే 80% సరిపోయింది బాగుంది అన్న తర్వాత నేను అదే క్వాంటిటీ వేస్తున్నాను. బెల్లము మునగాకు పౌడర్ సరిపోయిందని అడుగుతున్నాను, ఆయిల్ సరిపోయిందని అందులో వేస్తాను, నెయ్యి సరిపోయిందని అడుగుతున్నాను. అంతా కూడా నేను కస్టమర్ తోటి వాళ్ళతో మాట్లాడుకుంటూనే వాళ్ళు చెప్పినట్టు నేను నడుచుకోవాల్సింది. ఎందుకంటే ఇది తినేది వాళ్ళు, తయారు చేసింది నేను. వాళ్ళు ఎలా కారపొడిలో కూడా కారం సరిపోతుందా, ఉప్పు సరిపోతుందంటే ఆల్మోస్ట్ 80% ఏదైతే చెప్తారో మనం దాన్ని బట్టి ముందు తీసుకెళ్తాం. ఇది వచ్చేసరికి లీఫ్ వెళ్తుంది. ఈ క్యాట్ బోర్డులలోనేమో మన లడ్డు వెళ్తుంది, సేఫ్గా వెళ్తుంది. 99% సేఫ్గా వెళ్తుంది. ఎక్కడన్నా ఒకటి పొరపాటుగా కొరియర్ సర్వీస్లో ఏదైనా ఇబ్బంది జరగవచ్చు, అప్పుడు నేను మళ్ళీ ఎమ్మటే వాళ్ళకి అన్బాక్స్ వీడియో పెట్టి చేసుకొని ఎమ్మటే నేను రెక్టిఫై చేసేస్తాను. మీరు ప్రొడక్షన్ లో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో ప్యాకింగ్ లో, సెండింగ్ లో కూడా అంతే ఖచ్చితంగా సార్. మనం కస్టమర్కి మనం ఆ ప్రోడక్ట్ తయారు చేసిందాన్ని కరెక్ట్గా అందిలేకపోతే కూడా మనం వేస్ట్ అయినట్టు. ఇప్పుడు ఇది ఒక అమెరికా వెళ్తున్నారు వాళ్ళు, మనకు 10 కేజీల ప్యాకెట్ తీసుకున్నారు. అమెరికా కూడా వెళ్తాయి సార్. మనకు అన్ని కంట్రీస్ కూడా మనం వెబ్సైట్ ద్వారా వెళ్తుంది. కస్టమర్ కి అయితే అన్ని కంట్రీస్కి వెళ్తుంది. వీళ్ళు 10 కిలోలు పెట్టుకున్నారు. అక్కడ వాళ్ళు మన తెలుగు వాళ్ళందరూ తీసుకుంటారు. అక్కడ ఒకళ్ళు ఆర్డర్ తీసుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి వెళ్తే వాళ్ళ కోసం ఇది వెళ్తుంది. సో గ్రీన్ ఆల్కమ్ అనే లోగో మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఈ గ్రీన్ ఆల్కమీ లోగో చూడాలి కంపల్సరీ. మనకి ఇవంతా గమనించాలి. మొత్తం కస్టమర్ కేర్ నెంబర్ నాది ఉండాలి. గ్రీన్ ఆల్కమీలో కస్టమర్ కేర్ నెంబర్ 7732087882. అరుణ అని వస్తుంది ఇది నెంబర్. ఆ నెంబర్ నాది 77 320 87 88 2. కస్టమర్ కేర్ లో నా నెంబర్ ఉండి ఆ ఫోన్ నేను ఎత్తితేనే పౌడర్ మంది అన్నట్టు ఇది ఓపెన్ చేసుకోవాలి. గ్రీన్ ప్యాకెట్లు ఇప్పుడు మొత్తం గ్రీన్ ప్యాకెట్లు చేసి ఎత్తే అరుణమ్మ పౌడర్ అని అనుకోవటానికి లేదు. ఈ గ్రీన్ ఆల్కమీ అని ఉండాలి. కస్టమర్ కేర్ లో నా నెంబర్ ఉండాలి కంపల్సరీ. ఆ నెంబర్ డైల్ చేసి చూడండి, నేను ఎత్తితే అది మన ప్రోడక్ట్. సో చూసారు కదా గ్రీన్ ఆల్కమీ. అసలు మనం లోపలికి వచ్చి ఆ ప్రొడక్షన్ దగ్గర కావచ్చు ఇదంతా చూసినప్పుడు మ్యామ్ చాలా క్వాలిటీగా, చాలా శ్రద్ధగా, అసలు మీరు ఇక్కడే అంటే నాకు తెలిసి ఇంటికి వెళ్తున్నారో లేదో తెలియదు కానీ ఇక్కడే ఎక్కువ ఉంటున్నారని అనిపిస్తుంది. సో చాలా కష్టం. అంటే మామూలుగా పొలాలకు వెళ్ళే రైతుకైనా ఏదైనా కష్టం, కానీ ఇలా మీరు పండించి మొత్తం ఎండ్ ప్రోడక్ట్ వచ్చి ఆ ప్యాకింగ్ దగ్గర వరకు కూడా ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు మీది అంతా అసలు ఎన్నేళ్ళ అసలు కష్టం ఇది అంతా, దీని వెనకాల అసలు ఎలా మీరు తపన పడ్డారు, అసలు ఎప్పుడు మీరు ఇది ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశారు ఒకసారి చెప్తారు మా కోసం? ఇది 2020లో కరోనా వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగలేనప్పుడు నా కోసం నేను తయారు చేసుకున్నది ఇదంతా. నా కోసం నేను తయారు చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఆ హెల్త్ బాగైనప్పుడు ఆ క్రమంలో నేను ఏదైతే ఆ మ్యాజిక్ చూశానో అది ప్రజలకు అందియాలనే ఉద్దేశంతో
నేను ఇది తయారు చేసి ఇక్కడ రెడీ చేశాను. ఇది 4 సంవత్సరాలు, ఇది 5వ సంవత్సరం నేను స్టార్ట్ చేసింది. ఓకే. ఇప్పుడు కస్టమర్లే చూసి వాళ్ళ బంధువులకి, ఫ్రెండ్స్కి ఇట్లా చేసుకుంటూ వాళ్ళే నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లారు. ఓకే. ఎకరా నుంచి 100 ఎకరాలు రావడానికి కారణం కస్టమర్లే. 1 ఎకరా పౌడర్ చూసిన తర్వాత అట్లా చెప్పారు. విజయరామ్ సార్ కూడా నాకు ఇంత దూరం తీసుకురావడానికి కారణంలో ఒక కారణం విజయరామ్ సార్. అంటే మీరు అసలు ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి అసలు మీకు ఐడియా? కస్టమర్లు ప్రోడక్ట్ నచ్చుకున్నారు. విజయరామ్ సార్ నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఇంత వాల్యుబుల్ ప్రోడక్ట్ చేసావు, ఇది ఎలాగైనా జనాలకు చేరవేసుకోమ్మా, ఈ నిజాయితీ ఇలాగే ఉంటే గినక ఈ పౌడర్లో నీకు మార్కెట్ అనేది నీకు దగ్గరికి ఎరగండిపాలెం అనేది వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. నాకు చూపించిన పౌడరే నువ్వు ఏమైనా కస్టమర్కి అందియగలిగితే నువ్వు 100 ఎకరాలు కాదమ్మా, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు అయినా కూడా నీకు మార్కెట్ చేసుకుంటావని చెప్పారు. ఆ క్రమంలో నేను రైతులకు క్లాసులు పెట్టుకొని నేను నాణ్యమైన రైతులను తయారు చేసుకొని న్యాచురల్ ఫార్మింగ్ రైతులతోటి దాని ద్వారా మనకి ఇక్కడ మన ఇండియాలో ఎంతవరకు అమ్మగలిగితే అంత అమ్ముకొని ఎవరైనా ఎక్స్పోర్ట్ కావాలంటే వాళ్ళకు కూడా ఇవ్వడానికి నేను రెడీ చేసుకున్నాను. ఈ రైతులందరం కలిపి చేసుకునే ఈ పంట నాణ్యత కానీ రైతులు మంచిగా బాగుంటే నెక్స్ట్ సంవత్సరం కొంతమంది రైతులతో మేము రెడీ అవుతాము. సో చూసారు కదా గ్రీన్ ఆల్కమీ, నేను కింద నంబర్స్ డిస్ప్లే చేస్తాను. అండ్ అంతేకాకుండా వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేయొచ్చు అండ్ ఆ నెంబర్స్కి కూడా కాల్ చేసి మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. సో ప్రోడక్ట్ అనేది మీకు డెఫినెట్లీ ఒక్కసారి మీరు కనుక పర్చేస్ చేస్తే డెఫినెట్లీ మీరు మళ్ళీ కూడా ఇదే ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారు. అండ్ పర్చేస్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ మీద ఉన్న లోగో, గ్రీన్ ఆల్కమీ లోగో, ఇదంతా కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్కెట్లో చాలా ఇమిటేషన్స్ వస్తుంటాయి. వీళ్ళు ఇంత కష్టపడి చేస్తున్న ఈ ప్రోడక్ట్కి డెఫినెట్లీ మీరు కూడా మీ రేటింగ్ అనేది కూడా మనకి కింద మెన్షన్ చేయండి. యా, థ్యాంక్ యూ. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.